Hi everyone, welcome to my channel. AP TETCOM TRT 2018 series లో 12th వీడియోకి మీ అందరికీ స్వాగతం. జనవరి 27, 2019 జరిగినటువంటి SGT ఎగ్జామినేషన్ పేపర్లో ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ కంటెంట్లో 20 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 111. ఒక వ్యక్తి 16 అరటి పండ్లను 24 రూపాయలకు కొని 8 పండ్లను 18 రూపాయల చొప్పున అమ్మగా అతనికి వచ్చు లాభము శాతంలో ఎంతో చెప్పాలట. సో 16 అరటి పండ్ల యొక్క కొన్న వెల మనకి 24 రూపాయలకి ఇవ్వడం జరిగింది, కానీ అమ్మిన వెల 8 పండ్లకు ఇచ్చారు. సో ఇప్పుడు మనం సమానమైనటువంటి పండ్లకి కొన్న వెలని అమ్మిన వెలని రాసుకుంటే ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన విలువ 16 పండ్ల యొక్క కొన్న వెల 24 రూపాయలు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే 8 పండ్లని 18 రూపాయలకి అమ్మాడు, అంటే 16 పండ్లని 36 రూపాయలకి అమ్మినట్టు, అంతే కదా. సో 16 పండ్ల యొక్క అమ్మిన వెల 36 రూపాయలు. సో ఇప్పుడు అమ్మిన వెల ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు తీసేస్తే 12. సో ఈ 12 ఖచ్చితంగా లాభము. ఇప్పుడు మనం లాభ శాతం కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాభము బై కొన్న వెల ఇంటూ 100. దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే పి 12, కొన్న వెల 24 ఇంటూ 100. 12 ఒకట్లు 12 రెళ్ళు 24, 2 ఈ 100లో 50 సార్లు. సో అంటే అతనికి వచ్చినటువంటి లాభ శాతము 50. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో రకరకాలైనటువంటి సంఖ్యల్లో ఇచ్చినప్పుడు మనం ఒకే సంఖ్యకు వాటిని తీసుకుని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 112. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ సాధారణ వడ్డీల తేడా 556 రూపాయలు అయినా ఆ సొమ్ము ఎంత? మనకి యాక్చువల్గా అసలు ఇవ్వలేదు, ప్రిన్సిపల్ ఇవ్వలేదు, కానీ ఆ ప్రిన్సిపల్ కి 2 సంవత్సరాలకి 10% వడ్డీ రేటు చొప్పున అయ్యేటువంటి చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి తేడా ఇచ్చాడు. చక్రవడ్డీయే ఎక్కువగా ఉంటుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చాడు. అట్లా అయితే పి వాల్యూ మనం లెక్క పెట్టాలి. మనకి చక్రవడ్డీకి సంబంధించినటువంటి అసలుకు సూత్రం ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇది చక్రవడ్డీలో మొత్తాన్ని కనుక్కోవడానికి సూత్రం. ఇందులో మనకి పి లేదు. అదేవిధంగా సాధారణ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ లో డైరెక్ట్ గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, పీటీఆర్ బై 100 అని. పీటీఆర్ బై 100. సో ఇప్పుడు ఇందులో రెండిట్లోని కూడా ఉన్నటువంటి పి విలువ ఎంతో మనం చెప్పాలట. చక్రవడ్డీలో వడ్డీ కనుక్కోవాలనుకుంటే ఈ మొత్తంలోంచి అసలుని తీసేస్తే చక్రవడ్డీ వస్తుంది. సాధారణ వడ్డీ డైరెక్ట్ గా ఫార్ములా నుంచి వచ్చేస్తుంది మనకి. పిని పి లాగే రాస్తాం. సో అప్పుడు దీని విలువ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ ఏమో 10. సో 10 బై 100 హోల్ పవర్ 2. 2 ఏళ్ళని ఇచ్చాడు కాబట్టి హోల్ పవర్ 2. సో ఇది పి ఇంటూ 1 ప్లస్ 10 బై 100 అంటే 110 బై 100 అవుతుంది. ఇది హోల్ స్క్వేర్. ఈ 0 0 క్యాన్సిల్ అంటే పి ఇంటూ 11 బై 10 హోల్ స్క్వేర్. 11 యొక్క వర్గం 121, 10 యొక్క వర్గం 100. అప్పుడు దీని విలువ 121 బై 100 పి. ఇదేంటిది మొత్తం ఇది. సో ఏ మనకిప్పుడు చక్రవడ్డీ కావాలనుకుంటే దీంట్లోంచి ఒక పిని తీసేయాలి. సో ఏ మైనస్ పి చేస్తే మనకి చక్రవడ్డీ వస్తుంది. ఏ ఏమో 121 బై 100 పి మైనస్ పి. ఈ పి విలువ మనం కనుక్కోవాలి. పి బై 1 అని రాస్తే కాసాగు 100. హారము కాసాగు సమానం కాబట్టి ఇది 121 పి. 1లో 100 యొక్క 100 సార్లు. సో ఇది 100 పి. 121 పిలోంచి 100 పీలు పోతే ఇంకా 21 పి బై 100. ఇది చక్రవడ్డీ, మనకు వచ్చినటువంటి చక్రవడ్డీ ఇది. ఇప్పుడు బారు వడ్డీని లెక్క పెడదాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 లో పిని పి లాగే ఉంచుతాం. టీ ఏమో 2 ఏళ్ళు, ఆర్ ఏమో 10 డివైడెడ్ బై 100. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించాలి. ఈ 0 0 క్యాన్సిల్. 2 దీంట్లో 5 సార్లు అంటే ఇది పి బై 5. ఇదేమో సాధారణ వడ్డీ. ఇప్పుడు మనకి పి బై 5కి ఈ 21 పి బై 100కి తేడా ఇవ్వడం జరిగింది. ఎంతట? 556 రూపాయలు. సో ఇప్పుడు మనం తీసుకునే సమీకరణం 21 బై 100 పి మైనస్ పి బై 5 విలువ 556.
100కి 5కి కాసాగు 100, హారము కాసాగు సమానం కాబట్టి 21p మైనస్ ఈ 5వ ఎక్కం 100లో 20 సార్లు, సో 20p ఈజ్ ఈక్వల్ టు 5, 5 అండ్ 6. ఈ 100 ఇక్కడ భాగిస్తుంది, అటువైపు తీసుకెళ్తే గుణించాలి. 21pలోంచి 20pలు పోతే ఇంకొక p ఉంటుంది. సో p ఈజ్ ఈక్వల్ టు 556 ఇంటూ 100, అంటే ఇది 55,600. సో అసలు 55,600 వచ్చింది మనకి. సో ఆప్షన్ నెంబర్ 4 ఈస్ కరెక్ట్. నౌ లెట్ us look at question number 113. 1701, 1575 మరియు 2016 యొక్క గాసాబా. గాసాబా అంటే మూడింటిని శేషం 0 వచ్చేలాగా భాగించే పెద్ద సంఖ్య, గరిష్ట సామాన్య భాజకం. ఇక్కడ మనం ఏ సింప్లిఫికేషన్ చేయకుండా, ఏ క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు ఆప్షన్స్ బట్టి. చూడండి, 1701 ఒక బేస్ సంఖ్య, 1575 బేస్ సంఖ్య, ఇది సరి సంఖ్య. సో బేస్ సంఖ్యలకి సరి సంఖ్యలకి కనుక మనం గాసాబాను లెక్కించినట్లయితే ఖచ్చితంగా బేస్ సంఖ్య రావాలి, సరి సంఖ్య రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే సరి సంఖ్య బేస్ సంఖ్యను భాగించదు కాబట్టి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ 68, 72, 74 ఈ మూడు కూడా సరి సంఖ్యలే. సో ఆప్షన్ నెంబర్ 1 కావాలి, 63. లేదా ఒకసారి లెక్క పెట్టి చూద్దాం గాసాబాను. ముందుగా 1701కి 1575కి గాసాబా లెక్క పెడితే మనకి ఆన్సర్ తెలియచ్చు. సో 1575 ఒకట్లు 1575 తీసేస్తే 6, 2, 1. ఇప్పుడు ఈ 126తో 1575ని భాగిద్దాం. 126 ఒకట్లు 126 తీసేస్తే 31, 5. 126 రెళ్ళు 252 తీసేస్తే 63. ఇప్పుడు 63తో 126ని భాగిస్తే 63 రెళ్ళు 126, శేషం 0. సో గాసాబా 63 వచ్చింది. ఇప్పుడు ఈ 63ని 2016ని గాసాబా కనుక లెక్క పెట్టినట్లయితే 63 కానీ 63 కన్నా చిన్న సంఖ్య కానీ రావాలి, ఎందుకంటే పెద్దది రావడానికి అవకాశం లేదు. సో ఈ మూడు ఆప్షన్స్ కూడా ఇట్లా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్, ఆన్సర్ 63. నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 114. 1, 4, 6, 8 మరియు 9 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగించి రాయదగిన 5 అంకెల గరిష్ట సరి సంఖ్య. క్వశ్చన్ క్లియర్ గా చూసుకోవాలి. మనం 5 నెంబర్స్ ఇచ్చాడు మనకి, ఒక్కొక్క దాన్ని ఒకసారి వాడాలి, పెద్ద నెంబర్ రాయాలి. కానీ ఇక్కడ క్లియర్ గా సరి సంఖ్య అని ఇచ్చాడు. పెద్ద సంఖ్య అని చూసుకుని మనం డైరెక్ట్ గా ఆప్షన్ పెట్టేయకూడదు. అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ సరి సంఖ్య అవ్వాలి. ఇది బేస్ సంఖ్య 98,641. సో దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ 4 సార్లు 9 రిపీట్ అయింది, ఒక్కొక్క నెంబర్ ఒకసారి వాడమన్నాడు కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో మన దగ్గర 2 ఆప్షన్స్ మిగిలినాయి, 98,416, 98,614. ఖచ్చితంగా ఇదే మనకు కావాల్సినటువంటి పెద్ద సంఖ్య. 614 పెద్దది కదా 416 కన్నా, రైట్? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 115. 14, 17, 34 మరియు 42 అనే సంఖ్యల నుండి ఈ కనిష్ట సంఖ్యను తీసివేయగా మిగిలిన శేషాలు అనుపాతంలో ఉంటాయి. 4 విలువలు అనుపాతంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D అనే 4 విలువలు అనుపాతంలో ఉంటే ఈ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము సమానంగా ఉంటది. సో చివరి 2 సంఖ్యల్ని గుణిస్తే ఏ వాల్యూ రావాలో మధ్యలో 2 సంఖ్యల్ని గుణించినా అదే వాల్యూ రావాలి. అదే అనుపాతం అంటే. నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఇప్పుడు మనకి 4 నెంబర్స్ ఇచ్చారు, అవి అనుపాతంలో లేవట. కానీ అందులో ప్రతి నెంబర్లోంచి ఏ కనిష్ట సంఖ్యను తీసేస్తే మిగిలిన శేషాలు అనుపాతంలో ఉంటాయో మనం చెప్పాలి. ఇది ఆప్షన్స్ బట్టి చేద్దాం. యాక్చువల్గా ఒక ఎక్స్ అనే విలువను తీసేస్తే వచ్చిన విలువను అనుపాతంలో ఉంటాయని కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. కానీ మళ్ళీ మల్టిప్లికేషన్ అవన్నీ చాలా లెంతీగా ఉంటాయి. అట్లా కాకుండా ఇలా ఈజీగా చేయొచ్చు మనం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఉదాహరణకి ప్రతి దాంట్లోంచి 7 తీసేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే నెంబర్స్ 14లోంచి 7 పోతే 7, 10లోంచి 7 పోతే 10, 34లోంచి 7 పోతే 27, 42లోంచి 7 పోతే 35. సో ఇప్పుడు ఈ చివరి 2 విలువలను గుణించాలి, మధ్యలో ఉన్న 2 విలువలను గుణించాలి. 27 10లు 270, 37 5లు 7 5లు 35, 7 3లు 21, 245. ఈ రెండు సమానంగా లేవు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 4 తీసేసి చూద్దాం. 14లోంచి 4 పోతే 10, 17లోంచి 4 పోతే 13, 34లోంచి 4 పోతే 30, 42లోంచి 4 పోతే 38. ఇప్పుడు వీటి గుణిస్తే 10 38లు 380, 30 13లు 390. ఈ రెండు కూడా సమానంగా లేవు. సో 4 కూడా పనిచేయదు. నౌ లెట్ us look at 3. 14లోంచి 3 పోతే 11,
17లోంచి 3 పోతే 14, 34లోంచి 3 పోతే 31, 42లోంచి 3 పోతే 39. ఇప్పుడు వీటిని గుణించినట్లయితే 39 11లు, 11 9లు 99, 11 3లు 33, 9 42, 429. అదేవిధంగా 14 31లు, 14 1లు 14, 14 3లు 42, 1 434. సో ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ కాదని తేలిపోయింది. సో తప్పనిసరిగా ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. ఈ ఆప్షన్ కరెక్ట్ కదా చెక్ చేద్దాం. 14లోంచి 2 పోతే 12, 17లోంచి 2 పోతే 15, 34లోంచి 2 పోతే 32, 42లోంచి 2 పోతే 40, 12 40లు 480, 15 32లు కూడా 480. సో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ నెంబర్ 4 ఈస్ కరెక్ట్. నౌ లెట్ us look at question number 116. ఒక సంఖ్యలో 65% దానిలో 4/5వ వంతు కన్నా 21 తక్కువైనా ఆ సంఖ్య ఎంత? సో మనం ఒక నెంబర్ కనుక్కోవాలి. ఆ నెంబర్ x అనుకుందాం. ఇప్పుడు దీంట్లో 65% అంటే ఇంటూ 65/100. ఈ విలువ ఆ సంఖ్యలో 4/5వ వంతు అంటే 4/5x కన్నా 21 తక్కువ అంటే దీన్ని తీసేస్తే వచ్చే విలువకు సమానం. ఇది మనకి ఇచ్చినటువంటి వివరం. 5 13లు, 5 20లు అంటే మనకి ఇచ్చిన విలువ ఏంటంటే 13/20x ఈజ్ ఈక్వల్ టు 4/5x మైనస్ 21. చర్రాశులను ఎడమవైపు షిఫ్ట్ చేసేస్తే 13/20x మైనస్ 4/5x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. ఈ 20కి 5కి కాసాగు 20. హారము కాసాగు సమానం కాబట్టి 13x మైనస్ 5 యొక్క 20లో 4 సార్లు అంటే ఇది 4 4 16x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. 13x మైనస్ 16x అంటే మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న మైనస్ 21. ఇటువైపు డివైడ్ చేస్తున్న 20 అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21 ఇంటూ 20 డివైడెడ్ బై మైనస్ 3. ఈ 3 యొక్క 21లో 7 సార్లు మైనస్ మైనస్ క్యాన్సిల్ 7 20లు 140. సో ఆ నెంబర్ 140. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నౌ లెట్ us look at question number 117. వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే 3 అంకెల సంఖ్య. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఆప్షన్ మాత్రమే ఒక సంఖ్యకి వర్గము అవుతుంది, ఇంకొక సంఖ్యకి ఘనం కూడా అవుతుందట. మీరు 1000 లోపు గనక వర్గాల్ని ఘనాల్ని నేర్చుకుని ఉంటే ఇది చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. సో వర్గాల్లోని ఘనాల్లోని కూడా వచ్చే ఏ నెంబర్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. అందువల్ల మీరు 1000 లోపు 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 అట్లాగా 30 స్క్వేర్ 900 అట్లా మనం 1000 వరకు కనీసం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇట్లాంటిది ఈజీగా చెప్పొచ్చు. సరే మీ దగ్గర వర్గాలు లేవు ఘనాలు లేవు అనుకోండి. వర్గ సంఖ్యని గనక మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే ప్రతి కారణాంకము 2 సార్లు వస్తుంది. అదే ఘన సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే ప్రతి కారణాంకము 3 సార్లు వస్తుంది. సో అట్లా ఏ సంఖ్యకైతే ఈ 2 సార్లు 3 సార్లు అయ్యే విధంగా ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు దాన్ని మనం ఆప్షన్ గా చూస్ చేసుకుందాం. ప్రతి సంఖ్యని కారణాంకాల లబ్దంగా రాస్తే 343. ఇది యాక్చువల్గా 7 × 7 × 7. ఇది 7 యొక్క ఘనం కానీ వర్గం కాదు. ఎందుకంటే 4 సార్లు ఉంటే వర్గం అయ్యేది, కేవలం 3 సార్లే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఘనమే. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, ఘనం అయింది కానీ ఇది వర్గం అవ్వలేదు. 625 తీసుకున్నారనుకోండి, 5 × 5 × 5 × 5 5 25, 25 25 625. యాక్చువల్గా ప్రతి కారణాంకం చూసినట్లయితే 2 సార్లు 5 తీసుకోవచ్చు మనం, కానీ ఇది వర్గం అయింది తప్ప ఘనం అవ్వలేదు. ఎందుకంటే 3 కారణాంకాలు తీసుకున్నాం అనుకోండి, ఒక 5 మిగిలిపోతుంది. సో 2 కారణాంకాలు తీసుకున్నప్పుడు ఎవరు మిగలకూడదు, 3 కారణాంకాలు తీసుకున్నప్పుడు కూడా ఏ నెంబరు మిగలకూడదు. అది దీని అర్థం. 729. 729 కనుక మనం ఫ్యాక్టరైజ్ చేసామనుకోండి, 27 27, మళ్ళా 27 3 × 3 × 3. సో అప్పుడు ఇది 3 × 3 × 3, మళ్ళీ ఇంకొక 27 3 × 3 × 3, 2 సార్లు 2 2. ఇది ఖచ్చిత వర్గం అయింది. అదేవిధంగా ఇప్పుడు 3 కారణాంకాలు తీసుకున్నట్లయితే 3, మళ్ళీ ఇక్కడ 3. సో 2 కారణాంకాలు తీసుకున్నా ఎవరు మిగలలేదు, 3 కారణాంకాలు తీసుకున్నా ఎవరు మిగలలేదు. సో అంటే 729 వర్గము మరియు ఘనము కూడా 27 యొక్క వర్గము 9 యొక్క ఘనము. 841 మనకు వల్లేదు. సో కరెక్ట్ ఆప్షన్ 729.
నౌ లెట్ us look at question number 118. 6 అంకెల సంఖ్యలో మొదటి నుండి 2 అంకెలు 2 చే, 3 అంకెలు 3 చే, 4 అంకెలు 4 చే, 5 అంకెలు 5 చే మరియు 6 అంకెలు 6 చే భాగింపబడే సంఖ్య. సంఖ్యలను చూసేటప్పుడు మనం ఎడమ నుంచి కుడికి వెళ్ళాలంట. ఫస్ట్ 2 నెంబర్స్ 2 చేత భాగించబడాలి. 2 చేత భాగించబడాలంటే సరి సంఖ్య అవ్వాలి. ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలన్నీ ఫస్ట్ 2 చూసుకుంటే 12, 14, 16, 12 ఇవన్నీ 2 చేత భాగించబడతాయి. సో ఫస్ట్ది అయిపోయింది మనకి. ఇప్పుడు 3 చేత చూడాలి. 3 చేత చూడాలంటే అంకెల యొక్క మొత్తం 3 చేత భాగించబడాలి. ఇప్పుడు 3 నెంబర్లు తీసుకోవాలి. ఇక్కడ 3 నెంబర్ తీసుకుంటే 123 అంకెలు కలిపితే 6. సో 3 చేత భాగించబడింది. ఇక్కడ నెంబర్లు తీసుకున్నట్లయితే 143 8 ఇది 3 చేత భాగించబడలేదు. సో ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత 1 6 2 కలిపితే 9 ఇది 3 చేత భాగించబడింది. 1 2 3 6 ఇది కూడా 3 చేత భాగించబడింది. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. 3తో అయిపోయింది. ఇప్పుడు 4 దగ్గరికి వెళ్ళాలి. 4తో చూసేటప్పుడు 4 అంకెలు చూడాలి. 4 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్తుంది? చివరి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. ఇక్కడ మనం చూస్తే చివరి 2 అంకెలు మనం 4 నెంబర్సే చూడాలి. 34 4 యొక్క గుణిజం కాదు. సో ఇది 4 చేత భాగించబడదు. సో సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ ఇందాకే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు చివరి 2 అంకెలు 24 ఇది 4 చేత భాగించబడుతుంది. 4 6 24 36. సో ఇది కూడా 4 చేత భాగించబడుతుంది. సో మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. తర్వాత 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. ఇప్పుడు 5తో భాగహరన్యాయం చూద్దాం. 5తో భాగించబడాలంటే ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 గానీ 5 గానీ ఉండాలి. మనం ఇప్పుడు ఫస్ట్ 5 నెంబర్స్ చూడాలి. ఇక్కడ 5 ఉంది. సో ఇది 5 చేత భాగించబడుతుంది. ఇక్కడ కూడా 5 ఉంది. ఇది కూడా 5 చేత భాగించబడుతుంది. సో 5 వల్ల మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు 6 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం సంఖ్యను అంతా చూడాలి. 6 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం ఆ నెంబర్ 2 చేత భాగించబడాలి. అదే విధంగా 3 చేత కూడా భాగించబడాలి. 2 3లతో భాగించబడితేనే ఆ సంఖ్య 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య సరి సంఖ్య అవ్వాలి. సో ఇప్పుడు మనకు మిగిలినటువంటి 2 ఆప్షన్స్ లో ఇది మాత్రమే సరి సంఖ్య. ఇది సరి సంఖ్య కాదు. ఇది బేసి సంఖ్య. ఇది 2 చేత భాగించబడదు. సో థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. మరి ఇది 3 చేత భాగించబడుతుందా లేదా? నెంబర్లన్నీ కలుపుదాం. 1 + 2 + 3 6, 6 + 6 12, 12 + 5 17, 17 + 4 21. సో ఈ నెంబరు మొత్తం 2 3 4 5 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఈ లాస్ట్ ఆప్షన్ వాడు ఇచ్చినటువంటి క్రైటీరియాని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్. Now let us look at question number 119. రైట్, ఈ క్వశ్చన్ లో మనకి ఒక పౌనఃపున్య విభజన పట్టిక ఇవ్వడం జరిగింది. కాకపోతే తరగతుల వారీగా ఇవ్వలేదు. అవరోహణ సంచిత పౌనఃపున్యం ఇవ్వడం జరిగింది. అట్లా అయితే 30 నుంచి 40 అనే తరగతి యొక్క పౌనఃపున్యం ఎంత ఉందో మనం చెప్పాలి. అంటే ముందుగా ఈ పట్టికను ఉపయోగించుకుని మనం ఏం చేయాలంటే తరగతి వారీగా పౌనఃపున్యం రాసుకోవాలి. విలువలు పైనుంచి కిందకి తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి మనం టేబుల్ని కింద నుంచి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. 50 లేదా అంతకన్నా ఎక్కువ 42 మంది ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? రెండో చూడండి, 40 కన్నా ఎక్కువ, 40 కన్నా ఎక్కువలో 50 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ 2 తీసేస్తే 6. ఈ 6 కూడా 40 నుంచి 50 అనే తరగతిలో ఉంటారు. నెక్స్ట్ ఈ రెండింటికి తేడా చూడండి. 51లోంచి 48 పోతే 3. వీళ్ళు 30 to 40 అనే క్లాస్లో ఉంటారు. సంచిత పౌనఃపున్యాలు రాయడం తెలిస్తేనే మీరు సాల్వ్ చేయగలరు. ఈ రెండింటికి తేడా 4. ఈ 4 కూడా 20 నుంచి 30 అనే తరగతిలో ఉంటారు. 58లోంచి 55 పోతే 3. వీళ్ళు 10 to 20 అనే క్లాస్లో ఉంటారు. 63లోంచి 58 పోతే 5. వీళ్ళందరూ కూడా 0 to 10 అనే క్లాస్లో ఉంటారు. సో సంచిత పౌనఃపున్యం ఇస్తే మనం ఈ విధంగా పౌనఃపున్యాలు రాసుకోవచ్చు. మనల్ని ఏమడిగాడు? 30 to 40 అనే తరగతి యొక్క పౌనఃపున్యం అడిగాడు. దాని విలువ 3. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 1. సంచిత పౌనఃపున్యాలు ప్రాక్టీస్ చేయాలి మీరు. నౌ లెట్ us look at question number 120. మొదటి 10 బేసి సహజ సంఖ్యల యొక్క అంక మధ్యమం. మొదటి 10 సహజ సంఖ్యలు అడలేదు, బేసి సహజ సంఖ్యలే తీసుకోవాలి. మొదటి 10 బేసి సహజ సంఖ్యలు ఏంటి? 1 3 5 7 9 11 13 15 17 19. నేను కావాలనే ఇలా రివర్స్ ఆర్డర్లో రాశాను. సో ఇప్పుడు వీటి యొక్క అంకమధ్యమం కావాలి. అంకమధ్యమం అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని మనం కలపాలి. 1 + 3 + 5 + 7 + 9 + 11 అట్లా 19 వరకు కలపాలి. అట్లా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చేస్తే చాలా ఈజీ. ఈ 2 కలపండి 20, అలాగే 3 17 కూడా 20,
ఈ రెండు కలిపితే 20, ఇక్కడ కూడా 20, 20. సో ఇట్లా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఏమొస్తుందో అలా మధ్యలో రెండు యాడ్ చేసినా అదే వస్తుంది. అందుకే నేను ఇట్లా అర్థం చేసుకోవడం కోసం రాశాను. ఇప్పుడు 20 ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. సో అంటే ఈ నెంబర్ల యొక్క మొత్తము 100, రాసుల మొత్తము 100. రాసుల సంఖ్య ఎన్ని బేస్ సంఖ్యలు తీసుకున్నాం మనం? 10. సో డివైడెడ్ బై 10. 100లో 10 ఎక్కం 10 సార్లు. సో ఇట్లా మనకి సరి సంఖ్యలు ఇచ్చినా సహజ సంఖ్యలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇట్లా రివర్స్ ఆర్డర్లో రాసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా సమ్ వస్తుంది. నౌ లెట్ us look at question number 121. చతురస్రం యొక్క కర్ణము 26√2 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యము. చతురస్రంలో సాధారణంగా మనం ఉపయోగించే సూత్రం భుజం స్క్వేర్. కానీ ఇక్కడ మనకి కర్ణం ఇచ్చాడు. కర్ణం ఇచ్చినప్పుడు కూడా చతురస్ర వైశాల్యం లెక్క పెట్టచ్చు. చతురస్ర వైశాల్యం కర్ణం ఇస్తే ½ d². మనకి కర్ణం ఇవ్వడం జరిగింది 26√2. చతురస్రంలో రెండు కర్ణాలు సమానం. అప్పుడు చతురస్ర వైశాల్యం ½ d². d ఏమో కర్ణము డయాగ్నల్. సో అప్పుడు ఇది ½ ఇంటూ 26√2 స్క్వేర్ అంటే 26√2 ఇంటూ మళ్ళీ 26√2. ఇక్కడున్న √2 ఇంటూ √2 చేస్తే 2 వస్తుంది. అప్పుడు ఈ విలువ నేను ½ ఇంటూ 26 ఇంటూ 26 ఇంటూ 2 అని రాయొచ్చు. ఎందుకంటే √2 ఇంటూ √2 2 కాబట్టి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్. 26 676. సో ఈ చతురస్రం యొక్క వైశాల్యము 676. ఆప్షన్ నెంబర్ 1 is correct. Now let us look at question number 122. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము 140 డిగ్రీలు మరియు దానికి ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాలలో ఒకటి 55 డిగ్రీలు అయినా మరొక అంతరాభిముఖ కోణము. ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడేటువంటి కోణాన్ని మనం బాహ్య కోణం అంటాం. ఈ విలువ ఇచ్చాడు మనకి ఎంత? 140 డిగ్రీలు. ఇప్పుడు ఈ బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ రెండు కోణాలు ఏవైతే చూపించానో నేను ఆ రెండింటిని కలిపితే వచ్చే విలువకి 140 సమానం అవ్వాలి. ఒక కోణం ఇచ్చాడు 55 డిగ్రీలు. సో 55కి ఎంత కలిపితే 140 వస్తుందో చూసుకోవాలి. 140లోంచి 55 తీసేస్తే మనకు వచ్చే విలువ 85. సో ఇది ఖచ్చితంగా 85 డిగ్రీస్ అవ్వాలి. అంటే ఆప్షన్ నెంబర్ 4 is correct. చాలా సింపుల్ కాన్సెప్ట్. Now let us look at question number 123. 5 power 2x is equal to cube root of 625 whole power 6 by x. లెఫ్ట్ సైడ్ బేస్ 5 ఉంది, ఘాతాంకం సింపుల్ గా ఉంది 2x అని. కానీ రైట్ సైడ్ రకరకాలైనటువంటి ఘాతాంకాలు ఇవన్నీ ఉన్నాయి. ముందు రైట్ సైడ్ ఉన్న విలువని ఒకసారి సూక్ష్మీకరిద్దాం. ఆ లోపల మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 625 ఉంది. 625 యాక్చువల్ గా 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అట్లా రాస్తే ఇది 5 పవర్ 4 అవుతుంది. సో ఈ 5 పవర్ 4 ని మనకి రైట్ సైడ్ రాస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 5 పవర్ 4 అవుతుంది. దానికి 6 by x తర్వాత రాద్దాం. దీని విలువ 5 పవర్ 4/3. సో క్యూబ్ రూట్ అంటే 1/3. ఆల్రెడీ 4 ఉంది కదా, సో ఇది 4/3. ఇప్పుడు ఈ మొత్తానికి 6 by x ఉంది. ఒకే భూమికి రెండు ఘాతాంకాలు ఉంటే రెండు గుణించాల్సి ఉంటుంది. అప్పుడు దీని విలువ 5 పవర్ 4/3 ఇంటూ 6 by x. ఈ 3 ఈ 6లో 2 సార్లు అంటే దీని విలువ 5 పవర్ 8/x. దీని విలువ మనకి 5 పవర్ 2x అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భూములు సమానం కాబట్టి మనం ఘాతాంకాన్ని సమానం చేయాలి. అట్లా సమానం చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 8/x. ఈ భాగిస్తున్న x ని కుడివైపు తీసుకెళ్తాం, ఈ గుణిస్తున్న 2ని రైట్ సైడ్ తీసుకొస్తే x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 8/4. x ఇంటూ x అంటే x² విలువ 4. x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2. సో మనకి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఒకటే పూర్ణ సంఖ్య ఉంది, మిగతా అన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో 4th one కరెక్ట్ ఆప్షన్. నౌ లెట్ us look at question number 124. 125 a క్యూబ్ మైనస్ 1/27 b క్యూబ్ యొక్క ఒక కారణాంకం. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఒక కారణాంకం ఏమొస్తుందో మనకి చెప్పాలి. ఆప్షన్స్ బట్టి కూడా దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి ముందుగా దీన్ని చిన్న సింప్లిఫికేషన్ చేసి రాద్దాం. 125ని 5 క్యూబ్ అని రాయొచ్చు. అప్పుడు 125 a క్యూబ్ 5a హోల్ క్యూబ్ మైనస్ 27 ఏమో 3 యొక్క ఘనం. అప్పుడు దీన్ని నేను 1/3b హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ లా ఉంది. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అనే బీజీ సమాసానికి కారణాంకాలు రాస్తే ఎక్స్ మైనస్ వై ఆఫ్ x² ప్లస్ xy ప్లస్ y² ఇది ఫార్ములా.
సో x మైనస్ వై ఉండాలి. ఇక్కడ x ప్లేస్లో 5a, y ప్లేస్లో 1/3b ఉంది. సో మొదటి కారణాంకం 5a మైనస్ 1/3b అని ఉండాలి. సో ఇట్లాంటి ఆప్షన్ ద్విపది ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఉదాహరణకి ఫస్ట్ది 5a ప్లస్ 1/3b, ఇది వీలు కాదు. అలాగే 5a² ప్లస్ 1/9b² కూడా కుదరదు. సో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు బ్రాకెట్ చూడండి. బ్రాకెట్లో x² ప్లస్ xy ప్లస్ y² ఉండాలి. అంటే 5a హోల్ స్క్వేర్ ప్లస్ 5a ఇంటూ 1/3b ప్లస్ 1/3b హోల్ స్క్వేర్ ఉండాలి. అంటే బ్రాకెట్లో ఉన్న రెండు పదాల మధ్యలో ప్లస్సే ఉండాలి. ఇక్కడ చూడండి, అట్లా ప్లస్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉంది. దీంట్లో మైనస్ ఉంది. సో ఈ ఆప్షన్ కూడా పనికిరాదు. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. అంటే మొత్తం మనం సింప్లిఫికేషన్ చేయకుండానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి ఆప్షన్స్ బట్టి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 125. రవి యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు రవి ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. సో రవి అతని తండ్రి ఉన్నారు. రవి యొక్క ఏజ్ని 3 పెట్టి గుణిస్తే నాన్నగారి వయసు వస్తుందట ప్రస్తుతం. 5 సంవత్సరాల తరువాత వారి వయస్సులు మొత్తం 70 సంవత్సరాలైన రవి ప్రస్తుత వయస్సు. సో ఒక టేబుల్ వేసుకుంటే దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో రవి తండ్రి ప్రస్తుత వయస్సు 5 years తర్వాత వయస్సులు రాద్దాం. ప్రస్తుత వయస్సు రవిది x అనుకుంటే వాళ్ళ నాన్నగారిది 3x, 3 times కాబట్టి 5 ఏళ్ల తర్వాత వయస్సు అంటే 5 కలపాలి. సో అప్పుడు వయస్సు x ప్లస్ 5, వాళ్ళ నాన్నగారి వయస్సు 3x ప్లస్ 5. మనకేమిచ్చాడంటే 5 ఏళ్ల తర్వాత వారి యొక్క వయసును మొత్తం ఇచ్చాడు. అంటే ఈ x ప్లస్ 5ని 3x ప్లస్ 5ని కలిపితే 70. సో మధ్యలో ప్లస్ చేద్దాం. x ప్లస్ 3x 4x, 5 ప్లస్ 5 10 ఈజ్ ఈక్వల్ టు 70. ఈ ప్లస్ 10 రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్ 10. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 70లోంచి 10 పోతే 60. 4 గుణిస్తుంది అటువైపు వెళ్తే భాగించాలి. 60లో 4 15 సార్లు. సో రవి యొక్క ప్రస్తుత వయస్సు 15 years. వాళ్ళ నాన్నగారి వయస్సు 15 3 45 సంవత్సరాలని అర్థం. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 126. ఒక స్తూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం 1760 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఘనపరిమాణము 12360 ఘనపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? సో మనకి ఇక్కడ ఒక స్తూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం ఇచ్చాడు, ఘనపరిమాణం కూడా ఇచ్చాడు. ఎత్తు కానీ వ్యాసార్థం కానీ ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఆర్ కానీ ఈ హెచ్ కానీ ఇవ్వడం జరగలేదు. కానీ ఘనపరిమాణం ఇచ్చాడు, ప్రక్కతల వైశాల్యం కూడా ఇచ్చాడు. ఘనపరిమాణానికి సూత్రం పై ఆర్ స్క్వేర్ హెచ్. దీని విలువ 12320. అదేవిధంగా ప్రక్కతల వైశాల్యం 2πRh. ఈ విలువ 1760. ఈ రెండు మనం భాగించినట్లయితే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈ రెండు డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఈ పై క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్. సో ఈ ఆరు ఈ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఎడం వైపు r/2 ఉంటుంది. ఈ 0 0 క్యాన్సిల్. ఈ 176 1 2 3 2లో 7 సార్లు. అంటే r/2 ఈజ్ ఈక్వల్ టు 7. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7. దీని విలువ 14. అంటే మనకి వ్యాసార్థం వచ్చింది. కానీ మళ్ళీ ఎత్తు అడిగాడు. మళ్ళీ ప్రక్కతల వైశాల్యం సూత్రంలో ఆర్ విలువ రాస్తే హెచ్ వస్తుంది. 2πRh. ఈ విలువ 1760. సో అప్పుడు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఏమో 14 వచ్చింది మనకి. ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1760. ఈ 7వ ఎక్కం 14లో 2 సార్లు. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1760 డివైడెడ్ బై 2 ఇంటూ 22 ఇంటూ 2. 22 రెళ్ళు 44, 44 రెళ్ళు 88, 88 రెళ్ళు 176. సో ఇది యాక్చువల్గా 20 times క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్. సో ఆ స్తూపం యొక్క ఎత్తు 20 సెంటీమీటర్లు. నౌ లెట్ us look at క్వశ్చన్ నెంబర్ 127. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 40 degrees, బిఓ సిఓలు వరుసగా యాంగిల్ బి మరియు యాంగిల్ సిల యొక్క కోణ సమద్విఖండన రేఖలైన యాంగిల్ బిఓసి. ఈ యాంగిల్ ఎంతో మనం చెప్పాలి. చాలా ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఈ కోణం 40 degrees అట. యాంగిల్ ఏ 40 degrees ఇచ్చేసాడు. అంటే యాంగిల్ బి మరియు యాంగిల్ సి ఈ రెండు కలిపితే 140 degrees రావాలి. ఎందుకంటే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 కాబట్టి ఈ రెండింటి మొత్తం 140 రావాలి. కాబట్టి ఉదాహరణకి ఈ కోణాలు కాసేపు మనం 80 60 అనుకుందాం. ఊరికే అట్లా అనుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బీఓ ఈ కోణాన్ని సగం చేసింది. అంటే 80లో సగం 40, అదేవిధంగా 60లో సగం 30.
ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని చూసినట్లయితే ఆ త్రిభుజంలో బీఓసిలో 3 కోణాలు మొత్తం 180 రావాలి. ఈ రెండు కలిపినట్లయితే 40, 30, 70 పోయింది. అంటే ఖచ్చితంగా ఓ దగ్గర 110 డిగ్రీల కోణం ఉండాలి. సో యాంగిల్ బీఓసి 110 degrees. ఆప్షన్ నెంబర్ 3 ఈస్ కరెక్ట్. నౌ లెట్ us look at question number 128. ఒక సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు. వాటి మధ్య లంబ దూరం 6 సెంటీమీటర్లు అయిన సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము. చాలా సింపుల్, ఇది డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఒక ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల కొలతలు ఇచ్చాడు 9, 7. వాటి మధ్యలో దూరం కూడా ఇచ్చాడు, దీన్ని మనం హెచ్ అంటాం, 6 సెంటీమీటర్లు. అయితే దీని వైశాల్యం కావాలి. సమలంబ చతుర్భుజం ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం 1/2 h ఆఫ్ a ప్లస్ b. సో అప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ హెచ్ ఏమో ఎత్తు 6, a ప్లస్ b 9 ప్లస్ 7. ఈ రెండు 6లో 3 సార్లు. సో అంటే ఇది 3 ఇంటూ 9, 7 కలిపితే 16, 3 16 48. సో ఆ ట్రెపీజియం యొక్క వైశాల్యము 48 చదరపు సెంటీమీటర్లు. చాలా సింపుల్, డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్. క్వశ్చన్ నెంబర్ 129. ఏబిసిడి చతుర్భుజంలో కర్ణము 10 సెంటీమీటర్లు మరియు ఏసీ పై శీర్షములు బి మరియు డీల నుంచి గీచిన లంబములు 5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు పొడవులు కలిగి ఉండే ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యము. ఇది కూడా ఒక ఫార్ములా యొక్క డైరెక్ట్ అప్లికేషన్. సో ఇట్లా ఒక చతుర్భుజం తీసుకుందాం ఏబిసిడి. ఇందులో మనకి ఒక కర్ణం ఏసీ పొడవు ఇచ్చారు. ఇప్పుడు ఏసీ పొడవు 10 సెంటీమీటర్లు. ఇంకా మనకి బీడీల నుంచి గీసినటువంటి లంబాల యొక్క కొలతలు ఇచ్చాడు. సో పెర్పెండిక్యులర్, ఇదేమో 5 సెంటీమీటర్, రెండోదేమో 6 సెంటీమీటర్. అట్లా అయితే మనం దీని వైశాల్యం కనుక్కోవాలి. ఒక కర్ణము, ఆ కర్ణాన్ని మీద గీసినటువంటి 2 లంబాల ఎత్తులు కనుక ఇచ్చినట్లయితే సూత్రం చతుర్భుజానికి వైశాల్యానికి 1/2 d ఇంటూ h1 ప్లస్ h2. సేమ్ ఇందాక ట్రెపీజియం ఫార్ములా లాగే ఉంటుంది. సో అప్పుడు ఇది 1/2 ఇంటూ d అంటే డయాగ్నల్ కర్ణము 10, h1 అంటే మొదటి ఎత్తు 5, h2 ఏమో రెండవ ఎత్తు, హైట్ 1 హైట్ 2 అని అర్థం. ఈ రెండు 10లో 5 సార్లు. సో 5 ఇంటూ 5, 6 కలిపితే 11, 5 11 55. సో ఈ చతుర్భుజం యొక్క వైశాల్యము 55 చదరపు సెంటీమీటర్లు. ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ అప్లికేషన్ ఇది. Now let us look at the last problem of this video. వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయినా దాని అర్ధవృత్త వైశాల్యము. మనకి ఇట్లాంటి ఒక వృత్తం ఉంది, దీని పరిధి అంటే ఈ బౌండరీ యొక్క కొలత ఇచ్చాడు 2πr. ఈ పరిధి మనకి ఇందులో సగం యొక్క వైశాల్యం కావాలి. సో మొత్తం వృత్త పరిధి ఇచ్చాడు, సగం యొక్క వైశాల్యమే కావాలట. ముందు 2πrని 22కి సమానం చేస్తే మనకి r విలువ వస్తుంది. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 22. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 22/2 ఇంటూ 7/22. 22/7 అటు వెళ్తే తిరిగేసి రాయాలి కదా. సో 22 ఒకసారి, r విలువ 7/2 వచ్చింది. మనకి అర్ధవృత్తం యొక్క వైశాల్యం కావాలి. అర్ధవృత్తం యొక్క వైశాల్యం 12 πr². మొత్తం వైశాల్యం వృత్తాంది πr², అందులో సగమే కావాలి. ఇందులో r విలువ రాస్తే 1/2 ఇంటూ π 22/7 ఇంటూ r², r ఇంటూ r 7/2 ఇంటూ 7/2. ఈ 7 క్యాన్సిల్. 22లో 11 సార్లు, 11 7 77 బై 2 2 4. 77 4 పెట్టి భాగించినట్లయితే 4 19 76.25. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2. సో ఇట్లా ఫార్ములా తెలిస్తేనే దాన్ని అప్లై చేసి మనం ఇట్లాంటివన్నీ సాల్వ్ చేయగలం. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మరి ఇంకో క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.